అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం వ్యక్తిత్వ వికాస శిక్షణలో భాగంగా పేరెంటింగ్ ద చిల్డ్రన్ ఎట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ అని మన శ్రీకాకుళం సోదరులు మల్లికార్జున గారు అడిగి ఉన్నారు. వారి యొక్క అభ్యర్థన మేరకు డీలింగ్ విత్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ రూమ్ అని కూడా అడిగారు. అంటే మొత్తం మీద ద రోల్ ఆఫ్ ది పేరెంట్స్ అండ్ ద రోల్ ఆఫ్ ది టీచర్స్ ఇన్ మౌల్డింగ్ ది స్టూడెంట్స్. Molding to what? To make him a useful citizen. Ultimately, the usefulness is the ultimate goal. ఒక రాయిని శిల్పి చెక్కుతున్నప్పుడు ఆ శిల్పిని మీరు గోల్ ఏమిటి అని అడిగితే ఒక చక్కటి విగ్రహాన్ని తయారు చేయడం. శిల్పికి అంతకన్నా గోల్ ఉండదు. ఓ విగ్రహం తయారు చేయడానికి కావాల్సినటువంటి ఒక నమూనాని, ఒక బొమ్మని దగ్గర పెట్టుకుంటాను. నేను విగ్రహాలు తయారు చేస్తున్నప్పుడు దగ్గరగా కూడా ఒక రోజున చూడడానికి అవకాశం లభించింది. నాకు చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి, చాలా ఏకాగ్రత ఉండాలి. ఒక బండరాయినిచ్చి దాన్ని ఆదరింపబడే, పూజింపబడే ఒక చక్కటి విగ్రహంగా తయారు చేయాలంటే ఆ శిల్పికి ఎంత ఏకాగ్రత అవసరమో, వేరే ఆలోచన లేకుండా మైన్యూటెస్ట్ డీటెయిల్స్ కూడా చాలా జాగ్రత్తగా చెక్కి ఏ విధంగా ఆ శిల్పాన్ని తయారు చేస్తాడో, ఒక పేరెంట్ కానివ్వండి, ఒక టీచర్ కానివ్వండి, బండరాళ్లను శిల్పములుగా మలిచేటటువంటి శిల్పులే. శిల్పికి మొట్టమొదటగా ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏమున్నాయో అవి ఈ పిల్లల్ని పెంచే వాళ్ళకు ఉండాలి. ఏమిటంటే అల్టిమేట్ గా తను తయారు చేయబోయే శిల్పము 10 మంది చేత పూజింపబడాలి, లేదా గౌరవింపబడాలి, ఆదరింపబడాలి. ఏ శిల్పమైనా తీసుకోండి. ఈవెన్ మహానుభావుల విగ్రహాలు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు కూడా వాళ్ళలో కొంచెం మంచి క్వాలిటీస్ ఉండబట్టే వాళ్ళు విగ్రహంగా నిలబడ్డారు. కాబట్టి ఆ శిల్పి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, ఏ రకంగా దాన్ని విగ్రహాన్ని చెక్కుతాడు, అతనికి ఉన్నటువంటి టెక్నిక్ లేదా అతనికి ఉన్నటువంటి స్పెషల్ స్కిల్స్ ఏంటి, అవి మనకు ఉండాలి. నిజానికి విగ్రహం చెక్కటం అంటే అర్థం ఏదో బయట నుంచి తీసుకొచ్చి దాంట్లో వేసినట్లుగా. ఇట్స్ నాట్ ఎ పెయింటింగ్. పెయింటింగ్ అయితే మనకి బొమ్మ వేసి దాన్ని మనం చూస్తాం, కానీ విగ్రహం అలా కాదు. ఎగస్ట్రాలు తీసేయాలి. ఒక లోపల విగ్రహం ఉంది ఆల్రెడీ. ఆ విగ్రహం చుట్టూ అనేకమైనటువంటి అంశాలు చుట్టూ ఉన్నాయి. ఆ అంశములను తొలగించటమే శిల్పి చేయగలుగుతాడు. ఆ తొలగించేటప్పుడు ఎంత జాగ్రత్తగా తొలగించాలంటే అసలు విగ్రహం యొక్క షేప్ చెడిపోకుండా, ఏమాత్రం దెబ్బ తగలకుండా లోపల ఉన్న విగ్రహానికి ఈ పైన ఉన్నటువంటి కొంచెం ఎగస్ట్రాలన్నీ జాగ్రత్తగా తీసేయాలి. మనిషి జన్మ చేత కొంత స్వభావాన్ని తెచ్చుకుంటాడని చెప్పాం. ఈ స్వభావము కొంత మంచి ఉంటుంది, కొంత చెడు ఉంటుంది. తనలో ఉన్నటువంటి లక్షణములను అనుసరించి ఆ స్వభావంతో జీవుడు దిగి వస్తాడు. దిగి వచ్చినప్పుడు తల్లి గర్భంలోంచి బయటికి వచ్చినప్పుడు ఒక మాయ చేత ఆవరింపబడి వస్తాడు. ఆ మాయను తొలగించుకొని బయటికి వచ్చి రోదనం చేస్తాడు. మొదటగా రోదనం చేసేది ఎందుకంటే మాస్టర్ గారు చెప్పారు, గమ్మత్తుగా చెప్పారు. పిల్లవాడు పుట్టంగానే ఎందుకు రోధిస్తాడు, ఎందుకు ఏడుస్తాడంటే ఏం చెప్పారంటే 9 నెలలు తల్లి గర్భంలో మరి చీకటి వాసం, వెలుతురు లేదు, మూమెంట్ చేయడానికి కూడా స్థలం లేదు ఎక్కువ. అక్కడ ఎందుకున్నాడో తెలియదు, ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు.
తల్లి ద్వారా ఆహారము ఒడ్డు ద్వారా స్వీకరిస్తూ తన శరీరం పెరుగుతోందని తెలుసు, ఎక్కడో ఉన్నాడని తెలుసు, బయటికి రావడానికి తపస్సు చేస్తాడు. భగవంతుడు నన్ను ఎందుకు ఇక్కడ ఇలా బంధించావు, నన్ను బయటికి పంపించేసే, బయటికి వెళ్ళిన దగ్గర నుంచి నీ స్మరణ తప్పితే వేరే ఏమీ చెయ్యను, నిన్నే స్మరిస్తూ ఉంటాను, కానీ నన్ను మాత్రం బయటపడే ఎట్లయినా సరే. నిన్న మనం బ్రహ్మరాక్షసి కథలో ఏ విధంగా అయితే వాడి నుంచి బయటపడేయటం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో, బయటపడేమని ప్రార్థిస్తాడు. సరే, ఆ బయటపడే టైం వచ్చినప్పుడు పూర్తి అవయవ నిర్మాణం జరిగి ఆ మెచ్యూరిటీ పీరియడ్ అయినప్పుడు తను బయటికి రావటం జరుగుతుంది. అంత చీకట్లో ఉన్న జీవుడు ఒకసారి పట్టుకొని బయటికి వచ్చిన తరువాత కళ్ళు తెరవడానికి ముందుగా బయటకు వచ్చానని అర్థం అవుతుంది. ఎందుకంటే కళ్ళు చేతులు స్వేచ్ఛగా కదిలించడానికి అవకాశం వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత నీ స్మరణ మరువను అని ప్రామిస్ చేసినటువంటి విషయం డ్రామాలో బయటకు వచ్చింది. డ్రామాలో మర్చిపోతాడు. ఏదో అనుకున్నాను, నేను బయటికి రాగానే ఏదో చేస్తాననుకున్నాను, చేయాలనుకున్నాను, కానీ ఈ బయటికి ఎందుకు వచ్చానో నాకు తెలియటం లేదని రోధిస్తాడు. ఆ పసిగుడ్డు రోధించగానే అందరూ సంతోషిస్తారు. పుట్టినప్పుడు జీవుడు రోధిస్తే అందరూ సంతోషిస్తారు. వెళ్ళేటప్పుడు జీవుడు దేహాన్ని విడిచేటప్పుడు సన్మార్గం నుండి విడుస్తుంటే అతను సంతోషిస్తాడు. అంటే దేహం విడవడం అనే ఒక శక్తి వచ్చినప్పుడు అందరూ రోధిస్తారు. ఇది చాలా విచిత్రమైనటువంటి ఒక పరిస్థితి. కనుక అతను రోధించగానే బాగుంది, పిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నాడు, రోధించకపోతే గిల్లైనా సరే రోధిస్తారు, రోధింపజేస్తారు. బానే ఉంది అని చక్కగా పిల్లవాడు బయటికి రావడం, నెమ్మదిగా తల్లి యొక్క పాలు తాగి ఆ తర్వాత నెమ్మదిగా ఒక 3 నెలల వయసు వచ్చేసరికి కొద్దిగా ఇంద్రియాలు ఫామ్ అవడం మొదలెడతాయి. స్పర్శ తెలుస్తుంది, చూపు వస్తుంది, వెనికిడి వస్తుంది, పంచ ఇంద్రియములు యాక్టివేట్ అవుతాయి. అప్పటికి ఇంకా మనం మొదలెడతాం వాడిని. హాయిగా అప్పటిదాకా కళ్ళు మూసుకొని పడుకుంటున్నటువంటి పిల్లవాడు చక్కగా నిద్రపోతుంటాడు. 18 గంటలు 19 గంటలు నిద్రపోతారు పిల్లలు. ఎప్పుడు నిద్రపోతున్నాడండి పసివాడు, ఎప్పుడు నిద్రపోతున్నాడంటే మంచిదే, తప్పేంక. ఆకలి వేస్తే ఏడుస్తాడు, 2-3 సార్లు స్నానం చేయిస్తారు, 2 సార్లు కనీసం. స్నానం బలం పిల్లలకి, నీళ్లు. అలా కొంచెం పెరిగి 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 వచ్చేసరికి 6 నెలలు వచ్చేసరికి రుచి చూపిస్తాం మనం. తేనె, ఇంకేమో పాయసం, నెమ్మదిగా రుచి చూపిస్తాం. స్పర్శేంద్రియాన్ని బాగా అందరూ ఎత్తుకోవటం, ముద్దులు పెట్టడం, ఆ స్పర్శేంద్రియం, రసనేంద్రియం. ఇక వరుసగా పంచ ఇంద్రియాల నుంచి వాడి మనసు ఫామ్ అవుతున్నప్పటికీ బయటికి లాగేస్తాం. మర్చిపోయాడు ఎందుకు వచ్చాడు అసలు. నీ స్మరణ తప్పితే ఇంకేం చేయను, నేను పొరపాటు చేశాను, 9 నెలలు నాకు 8 నెలల్లో కూడా తెలియదు. నాకు ఈ కారాగార శిక్ష విధించావు, చీకట్లో ఈ లిక్విడ్ లో నేను పడున్నాను, నాకు అర్థం కావట్లేదు, బయటపడే నా తండ్రి అని తాను ప్రార్థించినటువంటి దైవమును మర్చిపోతాడు. అందుకే ప్రహ్లాదుడు తండ్రి హరి చెప్పింది తండ్రి తండ్రి అని చెప్పాడు. పరమాత్ముని మీద ఉన్నటువంటి ఒక వలపు, ఆయన పూజ చేసే చెయ్యి, ఆయన గురించి మాట్లాడే నాలుక, ఇలా భగవంతుడు 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 అని చెప్పింది ఎందుకంటే అప్పటి గుర్తు చేసుకుంటాడు. మర్చిపోయాడు కదా పాపం, గుర్తు చేసుకుంటే బాగుంటుందని అతనికి అనిపిస్తుంది. ఇలా పెరిగినటువంటి పిల్లవాడు 1 సంవత్సరం వచ్చేసరికి ఇక్కడ తల్లి మొదటి గురువుగా వస్తుంది. తల్లి కనుక కొంత సంస్కార బలం ఉండి ఉంటే, అంటే తల్లి యొక్క
సంస్కార బలము, ఆవిడ పెరిగినటువంటి రీతి, గర్భము ధరించి ఉండగా ఆవిడ యొక్క ప్రవర్తన, చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి. అందుకే గర్భవతులు ఎవరైనా సరే నేను ఒక సలహా ఇస్తూ ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ టెలివిజన్ చూడొద్దు. ప్రత్యేకించి సినిమాలు కానివ్వండి, లేదా సీరియల్స్ కానివ్వండి, లేదా మనస్సుకు దుఃఖం కలిగించేవి ఏవి కూడా అటువంటి సన్నివేశాలకు మీరు లోను కావద్దు. ప్రతిదీ కూడా మీ పిల్లవాడి యొక్క భవిష్యత్తు లేదా అతని యొక్క జీవితము ఎలా చిత్రీకరింపబడుతుందంటే, తల్లి గర్భములో ఉండగా నారాయణ మంత్రం ఉపదేశం పొందాడు ప్రహ్లాదుడు. నారదుడు నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అభిమన్యుడు అస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. తల్లి గర్భంలో ఉండగానే మనం చాలా విషయాలు నేర్పించవచ్చు పిల్లవాడికి. ఆ పసిగుడ్డు ఇంకా బయటికి రాకముందే మన ఓరియంటేషన్ అంటాం దాన్ని. మంచి విషయం వైపు గనక మనం కొద్దిగా మరల్చగలిగితే ఆ పిల్లవాడు తను బయటికి వస్తేనే నారాయణుడే కనిపిస్తాడు. గోల పెడతాడు హిరణ్యకశిపుడు, ఎక్కడరా నాయన నారాయణుడు, ఎక్కడ 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 నీ నారాయణుడు అని చాలా అడుగుతాడు. శ్రీహరి ఎక్కడ చెప్పు, నేను వైకుంఠం కూడా వెళ్ళాను, వాడు కనపడలేదు, ఇప్పుడు అది అంటావు అది అంటావు. సో ఈ తల్లి గర్భంలో ఉండగానే నారాయణ మంత్రం ఉపదేశింపబడితే చాలా అదృష్టం. ఆ జీవుడు కూడా పుణ్యము చేసుకొని ఉంటేనే సాధ్యమవుతుంది. అటువంటి తల్లి గర్భంలో వస్తాడు. జీవి ఫలానా తల్లిదండ్రులకు ఎందుకు పుడతాడు, ఫలానా ఊళ్ళో ఎందుకు పుడతాడు అంటే దానికి సంబంధించిన కొంత స్క్వేర్ అప్ చేసుకోవాల్సినటువంటి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కొన్ని. ప్రతిదీ కూడా ట్రాన్సాక్షన్ గుర్తుపెట్టుకోండి. జీవితం అంతా కామర్సే, డెబిట్ క్రెడిట్ బ్యాలెన్స్. మనం ఎవరికో ఏదో బాకీ ఉన్నాం, అక్కడ పుడతాం, వాడి దగ్గర బాకీ తీసుకుంటామా లేదా మనం బాకీ పడితే తీరుస్తామా. మొత్తం ట్రాన్సాక్షన్, మొత్తం కామర్సే. కనుక అటువంటి తల్లిదండ్రులకి పుట్టాలంటే ఆ జీవి కూడా పుణ్యం చేసుకుని ఉండాలి. ఇప్పుడు గనక పుణ్యం చేస్తే నెక్స్ట్ జన్మ అటువంటి తల్లిదండ్రులు దొరుకుతారు. ఇప్పుడు సపోజ్ పిల్లవాడు చిన్నప్పటి నుంచే మనకి ఆ పిల్లవాడికి మనం ఎంతో మంచి విషయాలు చెప్పాము అనుకోండి, కొన్నాళ్ళు వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ పిల్లవాడు ఒక అద్భుతమైనటువంటి దీంట్లోకి లీనమవుతాడు. మొత్తం పరమాత్మ తత్వమే అనేది తెలుస్తుంది. అప్పుడు నెక్స్ట్ జన్మ ఇంకా ఉన్నతమైనటువంటి జన్మ లభిస్తుంది. ఎందుకు పిల్లలకి చిన్నప్పటి నుంచి పద్యాలు నేర్పించాలి చెప్తాను. ఇప్పుడు వద్దాం, పిల్లల పెంపకం గురించి మన సబ్జెక్టే కాబట్టి నెమ్మదిగా. 1వ సంవత్సరం ఇప్పుడు పుట్టాడు, గర్భం డెలివరీ అయింది, పిల్లవాడు వచ్చాడు, 1 సంవత్సరం వచ్చాడు. సంవత్సరం అయిన తర్వాత తల్లి ఏం చేయాలంటే పిల్లవాడికి స్తోత్రములు చదువుతూ ఉండాలి. తల్లి నేర్పక్కర్లేదు. చాలా దురదృష్టం ఏంటంటే నేను వెళ్ళి చూశాను, 1 year 3 months 1 year 4 months ఉండే పిల్లవాడికి ఆ తల్లి తను ఆ సెల్ ఫోన్ లో ఏదో పిచ్చి పిచ్చి పాటలు వింటూ, చాలా ఎక్కువ ఉత్తేజాన్ని కలిగించే పాటలు, సినిమా పాటలు, హిందీ పాటలు వింటూ ఆ పిల్లవాడు చాలా జాగ్రత్తగా వింటున్నాడు. వాడికి ఏం తెలుసండి పసిపిల్లవాడు అని మీరు అనుకోవచ్చు. కానీ ఓరియంటేషన్ పోయి ఆ వాటి మీదే ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఏంటంటే ఇంకా చాలా బాగుంది చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా దురదృష్టం ఏంటంటే ఇప్పుడే ప్రజెంట్ తల్లులు చేస్తున్నటువంటి చాలా పెద్ద మిస్టేక్. 6 నెలలప్పుడు అన్నప్రాసన కనుకైతే పిల్లవాడికి ఏది నోటికి ఇచ్చినా తీసుకోరు పిల్లలు. ఎందుకంటే అంతకుముందు వారికి తెలియదు, వాళ్ళకి ఆ రుచులు తెలియవు, తినాలి అని తెలియదు. సరే నెమ్మదిగా మెత్తగా అన్నం వండి దాంట్లో కొంచెం నెయ్యి వేసి ఏదో కొంచెం చిన్న పప్పు వేసి ఏదో చేసి పాపం చాలా తాపత్రయపడి అందిస్తుంటే వాడు ఇట్టా 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 అంటాడు, తిన్నంటాడు, తలకాయ తిప్పుతాడు. ఆ తల్లి మాత్రం ఎలాగోలా బతిమాలి బామాలి పెడుతుంది. మా చిన్నప్పుడు ఏంటంటే అలా తినకపోతే అలా బయటికి తీసుకెళ్ళి అదిగో కాకి చూడు కాకి చూడు, లేదా పిల్లి చూడు పిల్లి చూడు, కుక్క చూడు, లేకపోతే పిచ్చుక చూడు అని. బయట బాగుండేది ప్రకృతి, చెట్లు చూడు ఎంత బాగున్నాయో, ఆకాశం చూడు,
చంద్రుడు చూడు అది చూపించేవాడు. అప్పుడే అంత మొత్తం సాంఘిక శాస్త్రము, తర్వాత పక్షులకు సంబంధించినటువంటి బాటనీ, జువాలజీ, చెట్లకు సంబంధించిన ఏమిటేంటో అప్పటి నుంచి పరిచయం చేసేవాడు. అటు చూస్తుండేవాడు, చుట్టూ చూస్తుండే, ఈ చెట్టు తెలుసా నీకు? జామ చెట్టు. ఈ చెట్టు తెలుసా? బాదం చెట్టు. ఏంటి 1 ఇయర్ పిల్లవాడికి జామ చెట్టు ఏం తెలుసండి, బాదం చెట్టు ఏం తెలుసండి? వాడు అంటుంటాడు. అనేది నోరు తెచ్చేసరికి ఇంత అన్నం పెట్టేవాడు, అయిపోయేది, అన్నం తినేసేసేవాడు. ఇప్పుడు ఏమవుతుంది? 6 నెలల నుంచి పిల్లవాడికి ఒక సెల్ ఫోన్ ఇస్తున్నారు, లేకపోతే ఓ టీవీలో ఒక కార్టూన్ షో ఏదో పెడతారు. వాడు ఆ టామ్ అండ్ జెర్రీ ఆ పిల్లలు కొట్టుకుంటుంటే పిల్లి ఎలక ఆ మూమెంట్ ఒక ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే అంత మూమెంట్, అంత స్పీడ్ దానికి తెలియదు, ఆ పసికందుకు తెలియదు. అలా చూస్తూ నోరు తెరి చూస్తూ ఉంటే అమ్మ అన్నం పెట్టేసి ఏమాత్రము ఆ పసివాడికి తాను అన్నం తింటున్నానని, అన్నం ఉండాలని, ఈ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, ఈ అన్నం వల్లననే శరీరం వృద్ధి చెందుతుందని ఏమాత్రము అతనికి జ్ఞానం తెలియక ముందే అన్నం పెట్టడం పూర్తయిపోయి మూతి తుడిచేసి అప్పుడు సెల్ ఫోన్ ఆఫ్ చేస్తే ఓ అని ఏడుస్తాడు. ఎందుకు? అది బాగుంది కనుక. అంటే లోపలికి ప్రయాణం చేయటం లేదా పరమాత్మ తత్వమునకు ప్రయాణం చేయటం మానిపించి మనం ఆ 6 నెలల పసివాడికి లేదా 1 ఇయర్ పసివాడికి మనం బయట తిప్పటం అలవాటు చేస్తున్నాం. బయట 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 బయటే కాదు, వేగం. తల్లి చేస్తున్నటువంటి మొదటి తప్పిది. నేను అడిగాను, కొంతమంది తల్లుల్ని అడిగానమ్మా, ఎందుకు అలా చేస్తున్నావు? తినడం అంకుల్ లేకపోతే. మీ అమ్మ ఎట్లా చెప్పింది నీకు? నీకు ఎట్ట పెట్టింది మీ అమ్మ? నువ్వు తినవంటే మేమేమన్నా మరి సెల్ ఫోన్ ఇచ్చిందా? నువ్వు తిన్నావు కదా. అంత ఓపిక మాకు ఎక్కడుంది అంకుల్. ఓ కరెక్ట్, ఓపిక లేదు. మరి నువ్వు తల్లిగా మారిన తరువాత ఓపిక తెచ్చుకోవాలి కదా. యు వాలంటీర్ టు బికమ్ ఎ మదర్, యు వాలంటీర్ టు గెట్ మ్యారీడ్. ఇప్పుడు నీకు ఆ బాధ్యత అనేది ఏ రకంగా నిన్ను నువ్వు మౌల్డ్ చేసుకోవాలి, ఇప్పుడు నిన్ను నువ్వు చెప్పుకోవాలి. మీ అమ్మ నాన్న ఎట్ట చెక్కారో తెలియదు, కొంచెం అంకర్లు కొంచెం టింకర్లు ఉన్నాయి, అక్కడక్కడ ఎక్స్ట్రా గోతులు ఇంకా మిగిలిపోయినాయి గ్రోతులు, వాటిని నువ్వు సరి చేసుకోవాలి. నువ్వు సుత్తి ఉలి తీసుకొని ఇప్పుడు నిన్ను నువ్వు దిద్దుకోవాలి. ఎందుకంటే నువ్వు చెక్కుతున్నావు ఈ పిల్లవాడిని. నీ రూపం నీకు కరెక్ట్ గా ఉందా లేదా నువ్వు చూసుకో. అద్దంలో రోజు అద్దంలో చూసుకొని ఇంత మేకప్ చేసుకో కాదు. నాలో ఎటువంటి ఇది ఉంది, నేను ఈ పిల్లవాడిని ఎలా పెంచాలి పిల్లవాడిని అన్న విషయం నిజం చెప్పాలంటే పెళ్లి కాకముందు చెప్పాలి. నేను బెంగళూరులో అటువంటి క్లాసులు పెట్టాలని ఒకళ్ళు కోరారు, చెప్తా. ఈ కోవిడ్ అంతా గోల్ అయిపోయిన తర్వాత పెళ్లి కాకముందే యువతులకు ఏ విధంగా వివాహం చేసుకోవాలి, ఏ విధంగా పిల్లల్ని కనాలి, కన్న పిల్లల్ని ఎలా పెంచాలి, దీని మీద కొంత రీసెర్చ్ బెంగళూరుకు వచ్చిన తర్వాత అవసరం చాలా పడింది. ఇప్పటికే కొంతమంది వ్యక్తిగతంగా ఇంటికి వచ్చి సలహాలు తీసుకుంటున్నారు. కనుక ఈ పాపని నిన్నటిదాకా పాప ఆమె సంఖలో పుస్తకాలు పెట్టుకొని తిరిగింది, ఈ రోజు పిల్లవాడు వచ్చేసాడు సంఖలో. రేజీ సృష్టిలో ఒక క్రమం, పెద్దవాళ్ళు అవ్వడం, చదువు అయిపోవడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, వీళ్ళు అమ్మలు అవ్వటం, ఆ తర్వాత వీళ్ళు పిల్లలు పెళ్లి చేసి వీళ్ళు అమ్మమ్మలు అవ్వటం, ఇది మామూలుగా సృష్టి పరిణామకం. అయితే ఈ 1 ఇయర్ పిల్లవాడికి ఏ విధంగా మనం నేర్పించాలి, ఏ విధంగా చేయాలంటే తల్లి అలా గోరు ముద్దలు తినిపిస్తూ ఎత్తుకొని ప్రకృతిని పరిచయం చేస్తూ భగవత్ తత్వాన్ని చెబుతూ ఈ చెట్టు మొక్కగా ఉన్నది ఎలా పెద్దగా అయిందంటే, అంటే వాడికి ఏం అర్థమవుతుంది? సంవత్సరం పిల్లవాడికి ఏం తెలుస్తుంది సార్? వాడికి ఏం వచ్చా, ఏమన్నా జ్ఞానం ఉందా? చాలా పొరపడుతున్నారు. కంప్యూటర్ ఓపెన్ అయిన తర్వాత మనం చేయాల్సిన మొట్టమొదటి పని, దాంట్లోకి ఒక కంప్యూటర్ కొనుక్కొచ్చుకున్నాం, రా కంప్యూటర్ కొనుక్కొచ్చుకున్నాం. రా అంటే ఓన్లీ హార్డ్వేర్ కొనుక్కొచ్చాం. ఓ సిపియు ఉంది, ఒక మానిటర్ ఉంది, ఒక మౌస్ ఉంది, ఒక కీబోర్డ్ ఉంది. దీంట్లో ఫస్ట్ ఏం చేయాలి? మనం సాఫ్ట్వేర్ పెట్టాలి. సాఫ్ట్వేర్ పెట్టేటప్పుడు మనకి డౌట్ రాకూడదు, దానికి ఏమొచ్చండి, కంప్యూటర్కి ఏమొచ్చు అని. అంటే ఆ సాఫ్ట్వేర్ తీసుకోవటం వచ్చు. హార్డ్వేర్ ఎలా తయారు చేస్తారంటే, మనం సాఫ్ట్వేర్ పెడితే తీసుకుంటుంది. హార్డ్వేర్ తీసుకున్న తర్వాత ఇంకా హార్డ్వేర్ పని అయిపోతుంది, సాఫ్ట్వేర్ పని మొదలెడుతుంది.
కనుక నీకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి నుంచి జీవుడు గర్భం పడినప్పటి నుంచి కూడా జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవడం రెడీగా ఉంటాడు. ఏమిటి రిసీవ్ అంటే కంప్యూటర్ ఓపెన్ అవుతుంది, డేటా ఫీడ్ చేయడానికి అవకాశం ఉంది. డేటా తీసుకుంటూ ఉంటాడు, డేటా పడేయడమే, అన్ని పడేయడమే. మనం అప్పుడు పెట్టిన డేటా తర్వాత మనకి చాలా పనికి వస్తుంది. అప్పుడు చుట్టాలని పరిచయం చేస్తాం, నాన్నని పరిచయం చేస్తాం. తల్లే ఫస్ట్ తండ్రిని పరిచయం చేసే. తండ్రి ఎవరో పిల్లవాడికి తెలియదు. తల్లి చూపించి ఇదిగో ఈయనే మీ నాన్నరా అని అంటే అప్పుడు నాన్న మనకి పరిచయం. పిల్లవాడికి ఫస్ట్ పరిచయం తల్లే. తల్లి చెబితేనే ఆవిడ ఫలానా ఆయన్ని చూపించి ఈయన మీ నాన్న అంటే అప్పుడు నాన్న, ఈవిడ మీ మా అమ్మ, తాతయ్య, అత్తయ్య, అక్కయ్య, అలా పరిచయం చేస్తుంది. తల్లే పరిచయం చేస్తుంది. ఆ తల్లి పరిచయం చేసిన దాన్ని బట్టి మనకి ఈ పిల్లవాడికి అన్ని మెమరీలోకి వెళ్తున్నాయా, వెళ్ళట్లేదా? ఆ తర్వాత ఎప్పుడు తర్వాత ఇదైనా కూడా మెమరీ రిట్రీవ్ చేసుకోవడానికి ఒక ఫెసిలిటీ ఉంది. ఫీడ్ అయి ఉంటే డేటా, ఆ డేటాను రిట్రీవ్ చేసుకునేటటువంటి ఒక కెపాసిటీ ఉంది మనకి. అది ఎప్పుడు డేటా అవకాశానికి వస్తుందో తెలియదు. అందుకని చిన్నప్పటి నుంచే పాటలు పాడేవాడు. మొన్న ఒక వాట్సాప్ లో ఒక పసి పిల్లవాడు, నెలల పిల్లవాడే, అచ్యుతం కేశవం రామనారాయణ ఈ పాట పాడితే రామనారాయణం గోవిందం భజ అని వాడన్నాడు చివరిలో. వచ్చేసింది వాడికి. ఎలా వచ్చేసిందంటే అది విని 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 ఆ పాట వచ్చేసింది. తల్లి మర్చిపోతే గుర్తు చేశాడు పాట. చాలా అద్భుతంగా ఉంది. ఆ చిన్న నెలల పిల్లవాడు. అది ఎక్కడి నుంచి వచ్చిందండి మరి? వాడికి వచ్చా? హిందీ పాట, అది హిందీ వచ్చా? అది మనం ఆ పిల్లవాడి మెమొరీలో ఏది పెడితే అది వాడి మెమరీలోకి పోతుంది. తల్లిదండ్రులు నిరంతరం ఘర్షణ పడుతున్నారనుకోండి, లేదా అరుచుకుంటూ ఉన్నారనుకోండి, తిట్టుకుంటూ ఉన్నారనుకోండి, అది కూడా అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు పర్సనాలిటీస్ క్లాష్ అవుతూనే ఉంటాయిగా. తల్లి ఈగో చాలా స్ట్రాంగ్ గా ఉంది అనుకోండి, తండ్రి కూడా ఈగోయిస్టిక్ అనుకోండి. ఇప్పుడంతా సింగిల్ ఫ్యామిలీస్, ఇంట్లో ఎవరు లేరు. వీడిని అలా కూర్చోబెట్టేసుకుని వాళ్ళిద్దరు నువ్వెంత నీకు అదెంత అంటే చూస్తూ ఉంటాడు. వాడికి అర్థం కాదు ఎందుకు అరుచుకుంటున్నారు వీళ్ళిద్దరు. కానీ డేటా మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది, అలా ఫీడ్ అయిపోతుంది. కనుక ఆ పిల్లవాడు ఎదురుకుండా మన ప్రవర్తన ఎలా ఉండాలి? తల్లి మొదటి గురువు. నెమ్మదిగా తండ్రిని పరిచయం చేసింది. తండ్రి ఏం నేర్పించాలంటే వాడికి రెయిన్ గో అవే, బాబా, బ్లాక్ షీప్ ఇవి కాదు నేర్పాల్సి. ఇంగ్లాండ్ లో ఇంగ్లీష్ వాళ్ళు రాసిన పద్యాలు అవి. రెయిన్ గో అవే అని ఎందుకు పాడారంటే విపరీతమైన వర్షాలు. అనంతపురం జిల్లాలో ఈ పాట పడితే ఎంత అన్యాయం అండి. సంవత్సరానికి ఒకసారి కూడా గట్టిగా వర్షం పడని చోట రెయిన్ గో అవే అని కొన్ని కోట్ల మంది పిల్లలు ముక్త కంఠముతో, అందులో వాళ్ళు సాక్షాత్తు బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారే, రెయిన్ గో అవే అని పాడుతుంటే మన వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? వానా వానా వల్లప్ప అనే పాట నేర్పించండి, చక్కగా ఆహ్వానించండి. వానను ఎట్లా ఆహ్వానింపజేసే పాటలు ఉన్నాయి మన దగ్గర. భాగవతంలో పద్యాలు బోలెడు ఉన్నాయి, చదవండి, ఫిడైపోతుంది. వేమన శతకం, సుమతి శతకం, కృష్ణ శతకం, దాశరథి శతకం, భాగవతంలోని కొన్ని పద్యాలు నేను ఎవరో సోదరులు అడిగారు, భాగవతంలో పద్యం చెప్పి దాని గురించి చెప్పండి. చెప్తాం, తప్పకుండా చెప్పుకుందాం మనకు అవకాశం వస్తే. అవి తల్లి కనుక ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పైకి చదవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాడు శ్రవణేంద్రియం పనిచేస్తుంటుంది, లోపల చదవకూడదు, పైకి చదవాలి, పైకి అనాలి, మొత్తం గ్రాస్ప్ చేస్తుంది. మొత్తం 9 నెలలు ప్రెగ్నెన్సీ అయ్యేసరికి 4 శతకాలు తల్లికి నోటికి వచ్చేసినాయి అనుకోండి, ఆ లోపల లోపల. అదే సీరియల్, ఏ సీరియల్లో చూస్తే ఏడుపుతో ఉండే సీరియల్లో, లేకపోతే కొట్టుకునే సీరియల్లో, ఘర్షణతో ఉండే సీరియల్లో, ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్లాట్ వేసుకునే సీరియల్లో రోజు చూస్తే తల్లి వాడు పుడుతూనే డిష్యం అని పుడతాడు. చాలా మందికి అర్థం కాదు. పిల్లలు విపరీతమైన ఓవర్ యాక్టివ్ అయిపోయినారండి. నాకు చాలా మంది హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ తో నానా హింస పడుతూ తల్లులు నా దగ్గరికి వచ్చి చెప్తుంటారు, నా వల్ల కావట్లేదు సార్ వాడిని పట్టుకోవటం. అమ్మా నువ్వు ప్రెగ్నెన్సీలో మరి ఏమన్నా చూసావా సినిమాలు కానీ ఇట్లాంటి. నేను ఎక్కువ చూడండి అంకల్, ఎక్కువ లేదు, రోజుకు ఒక 4-5 సీరియల్స్ చూస్తాను. 4-5 సీరియల్స్ చాలా అండి. సర్వనాశనం అయిపోవడానికి 4 సీరియల్స్ చాలు. నేను నా యూట్యూబ్ ఛానల్లో సీరియల్స్ మీద 3 చెప్పా. సీరియల్ వద్దు, చూడకూడదు.
ఎందుకని అంటే ఆ పిల్లవాడు లేదా పిల్ల ఎవరైనా కానివ్వండి పసివాడు, ఆ సమయంలో మనం ఏది ఫీడ్ చేస్తే కంప్యూటర్లో అది ఫీడ్ అయిపోతుంది. దాని మెమరీ ఎంత ఉంటుంది? సుమారు 500 GB అనుకోండి. 500 GB 8 సంవత్సరాలు వచ్చేసరికి, నేను ఇప్పుడు 1 ఇయర్ నుంచి 8 ఇయర్స్కి వచ్చాను. లోపల క్లాస్ అయిపోయే లోపల పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. టీచర్ రోల్, పేరెంట్స్. 8 ఏళ్ళు వచ్చేసరికి 8 ఏళ్ల వరకు స్కూల్ అవసరం లేదు. 8 ఏళ్ల వరకు తల్లిదండ్రులే టీచర్లు. అప్పటి కాలం అంటారు. సార్ ఇప్పుడు ఎట్లా సార్? అప్పటి కాలం మీరు, ఇప్పటి కాలం సార్. ఇప్పుడు 3వ ఏడండి టీచర్. 2 ఏళ్ళు అవ్వగానే స్కూల్. మీకు ఇక్కడ బెంగళూరులో అయితే భార్యాభర్త ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. వాడికి నెలల పిల్లవాడిని తీసుకెళ్లి స్కూల్లో పడడం, అయితే ఒక ఆయాని పెట్టడం. ఆయా ఎలా నేర్పిస్తుందో ఆవిడకి అంత ఓపిక ఉండదు కదా. మన పిల్లవాడికి మన మీద ఉన్నటువంటి అనురాగం, ఆప్యాయత ఆయా ఎందుకుంటుంది? ఆయాకి డబ్బులు ఇస్తే జీతం చూసుకుంటుంది పాపం. ఆవిడే కొట్టి తని తాగలేదు వాడిని. కానీ ఆ టచ్, తల్లిదండ్రుల టచ్ అనేది ఎక్కడ వస్తుంది? కనుక అప్పటి నుంచి కనుక మనం ఒక 8 సంవత్సరాలు, 8 ఏళ్ళు వచ్చే వరకు మొత్తం ఈ 500 GB ఉందనుకోండి వాడిది, లేదా 1 TB అనుకోండి వాడి కెపాసిటీ హార్డ్ డిస్క్, ఆ మొత్తం ఫిలప్ చేసేయాలండి మన స్టఫ్ తో. మన స్టఫ్ అంటే సాంస్క్రిట్ భాష నేర్పించేయండి, నేర్చుకుంటాడు. కన్నడ నేర్పించండి, లేదు తెలుగు నేర్పించండి, ఇంగ్లీష్ నేర్పించండి, గ్రామర్ నేర్పించండి. 3 ఏళ్ల పిల్లవాడు గ్రామర్ ఏంటి సార్? నేర్పించండి. ప్రథమ పురుష, ద్వితీయ పురుష ఏంటి అసలు చెప్పండి. ఐ ఫస్ట్ పర్సన్, యూ సెకండ్ పర్సన్, హీ షీ థర్డ్ పర్సన్. చదవండి, మీరు పుస్తకం చదవండి. భాగవతంలో పద్యాలు చదవండి, రోజు 2 పద్యాలు దాని అర్థం చదవండి. భగవద్గీత 700 శ్లోకాలు చదవండి. తల్లి అయిన తర్వాత తండ్రి కూర్చోండి. వాడిని ఓవర్లోడ్ చేసేస్తున్నాను సార్ అంటే ఏమి ఓవర్లోడ్ కాదు. మీరు చదువుతున్నారు, వాడు వింటున్నాడు అంతే. వాడిని రాసుకోమని చెప్పదు. 2 ఏళ్ల పిల్లవాడికి పెన్సిల్ అండి, చాలా ఆశ్చర్యం. పెన్ను, ఇంతలో పుస్తకాల సంచి. 8 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లవాడికి రాత అవసరం లేదు. పిల్లవాడి తలరాత బాగుండాలంటే 3వ తరగతికి వచ్చిన తర్వాత పెన్సిల్ లేదా పెన్ను, స్లేట్ ఇంట్రడ్యూస్ చేయాలి. అప్పటిదాకా కేవలము గాలిలోనే అన్ని నేర్చుకోవాలి. ఆ గాల్లో ఆ ఎలా రాయాలి, ఇసుకలో ఆ ఎలా రాయాలి, నేల మీద ఆ ఎలా రాయాలి, తల్లి ఇట్లా వేలుతో ఇట్లా చూపిస్తుంటే వాడు అది చూసి నేర్చుకోవటం అంతే. 8 ఏళ్ళు వచ్చేసరికి మొత్తం జ్ఞానం అంతా కంప్యూటర్ నిండిన తర్వాత అప్పుడు భౌతికమైనటువంటి విషయంలో యందు తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్స్ తగ్గి ఫ్రెండ్స్ అనేవాళ్ళు తయారవుతారు. 3వ క్లాస్ వచ్చేసరికి ఫ్రెండ్సే కాదు, ఇప్పుడు ఇంకా మనం చెప్పాక 6 నెలల నుంచి టీవీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సినిమాలు, పాటలు, హీరోలు, హీరోయిన్లు, వాళ్ళ ఫ్యాషన్లు. ఆడపిల్ల అయితే కనుక 3వ ఏడు నుంచే ఫ్యాషన్లు చూస్తుంది. జడ ఎట్లా వేసుకుంది. మన అదృష్టం ఏంటంటే వాళ్ళు జడ వేసుకోరు అసలు. ఎవరు హీరోలు, హీరోయిన్లు ఎవరు? హీరోయిన్లు దేంట్లో జడ వేసుకోరు, చక్కగా ఆ జుట్టు వేసుకుంటారు. పాప చూస్తుంది. నేను బెంగళూరులో చూస్తుంటే నాకు చాలా బాధిస్తుంది పిల్లల్ని చూస్తే. అలా జుట్టు ఏమిటంటే తల్లి అలాగే ఉంటుంది. ఇంట్లో వాళ్ళు, పక్కింటి వాళ్ళు అలాగే ఉంటారు. చుట్టూ చూస్తుంది, అందరూ అలాగే ఉన్నారు. టీవీలో అలాగే ఉన్నారు. తను కూడా అలాగే ఉండాలేమో అనుకుంటుంది. తెలియదు కదా. మనం పురాణంలో ఉన్నటువంటి ఒక సీత క్యారెక్టర్, ఒక దమయంతి క్యారెక్టర్, లేకపోతే ఇంకో చంద్రమతి గురించి మనం చెప్పలా. పద్యాలు చెప్పలేదు, పాటలు చెప్పలేదు, కథలు చెప్పలేదు. పిల్లవాడు చక్కగా మౌల్డ్ అవ్వాలంటే మన పురాణ ఇతిహాసములలో ఉన్నటువంటి భాగవత మూర్తుల కథలు వాళ్ళకి వినిపింపజేయాలి. అంబరీషుడు కథ చెప్పండి, పిల్లవాడికి భక్తి తత్వం ఉద్ధరణ వస్తుంది. వశిష్ఠ మహర్షి కథ చెప్పండి, విశ్వామిత్రుడి కథ చెప్పండి, ధైర్యము, రాజస్వం వస్తాయి. అలా మీరు చదువుకుంటూ ఉండండి. భర్త చదివితే భార్య వింటాడు, భార్య చదివితే భర్త వింటాడు. ఆ పిల్లవాడు మధ్యలో కూర్చుని పిల్లవాడు, ఆ పసివాడు వింటూ మొత్తం కంప్యూటర్లో ఉండే వాడు హార్డ్ డిస్క్ మొత్తం నిండిపోతుంది ఈ విషయాలతో. ఆ తర్వాత వాడు ఒకవేళ ఈ సినిమాలు, ఈ కథలు అవి వేద్దామనుకున్నా కూడా దాంట్లో చోటు ఉండదు. ఎందుకంటే అప్పటికి ఫిలప్ అయిపోయింది. అది అప్పటిదాకా బ్లాంక్ పెట్టామనుకున్నాం. ఇక వాడు ఈ సినిమా వాళ్ళ కథలు, వీళ్ళ కథలు కనుక నింపుకున్నాడంటే తర్వాత మీరు ఏదైనా చెప్పడానికి వెళ్తే వినడు.
ఎందుకంటే ఫుల్ హార్డ్ డిస్క్. ఓకే, ఇక్కడ తల్లిదండ్రులు అనుకుంటారు ఏంటోనండి, నేను చాలా ప్రయత్నం చేశాను, వీడికి మరి కాలేదు, అర్థం కావట్లేదు. ఏమిటో అంటే లేట్ గా చేసావమ్మా, హార్డ్ డిస్క్ ఫుల్ అయిపోయింది, ముందే ఫుల్ అయిపోయింది. చాలా పుణ్యం చేసుకుంటే గాని ఇటువంటి పెంపకం ఉంది అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. చాలా మందికి తెలియదు. ప్రత్యేకించి న్యూక్లియస్ ఫ్యామిలీస్, సింగిల్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఆ తల్లికి తెలియదు. నాకు ఫోన్ చేస్తుంటారు ఎవరన్నా పేషెంట్లు, ఫోన్ చేసి చాలా అంకుల్ 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 జ్వరం అంకుల్, మా అబ్బాయికి 1 year పిల్లవాడు జ్వరం, ఫస్ట్ డెలివరీ, చిన్నపిల్ల, ఆ అమ్మాయికి 22, 23 ఉంటాయి. వెళ్ళింది, ఏం చేయాలో తెలియదు, గాబరా. వాడు జ్వరంలో కొంచెం జ్వరం 101, 102 వచ్చిందంటే మూలుగుతాడు. ఈమెకి ఏం చేయాలో తెలియదు. ఓ హడావిడి చేసేసి, అమ్మ ఇంట్లో ఎవరున్నారమ్మా, ఎవరు లేరు, నేను ఇప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చా, ఆయా ఫోన్ చేసింది, జ్వరం వచ్చిందా, ఆఫీస్ వదిలేసి వచ్చేసాను అంకుల్, ఏం చేయాలో తెలియదు. ఏం పర్వాలేదమ్మా, భయపడక్కర్లేదు, జ్వరం ఏమి భయపడాల్సిన అవసరం లేదు, సిమ్టమ్స్ ఏమన్నా చెప్పు. సిమ్టమ్స్ తెలియట్లేదు, పసిపిల్లవాడు సిమ్టమ్స్ చెప్పడు, ఈవిడ అబ్జర్వ్ చేయలేదు, ఆయా చదువుకోలేదు, లక్షణాలు చెబితే గానీ హోమియోపతిలో మందు కొనుక్కోలేము. చూడండి ఎంత టెన్షన్. అదే ఇంట్లో అమ్మమ్మో తాతమ్మో లేకపోతే నానమ్మో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్తారు, జ్వరం వచ్చింది, 101 ఏం కాదమ్మా, తగ్గిపోతుంది, 101 ఏం కాదు, తీసుకోవాలి కొంచెం చక్కగా ఇక్కడ పడుకోబెట్టు, వాడికి కాసిన కోసం మంచినీళ్ళు తాగించు, ఇది ఫలానా ఇది చేసుకో, కడుపు నొప్పి ఏడుస్తున్నాడు, కొంచెం పొట్ట మీద ఆముదం రాయమో, కొంచెం తమలపాకు కొద్దిగా వేడి చేసి దాని మీద కొంచెం ఆముదం రాసి అలా పొట్ట మీద చిన్న పట్టీలాగా వేయమ్మా, తగ్గిపోతుంది. ఏమైనా చీమ కుడుతుందేమో చూడు, కింద సరిగ్గా ఉందో లేదు చూడు, చక్కగా ఆ నాపీలన్నీ తీసేసి ఫ్రీగా హాయిగా పడుకోబెట్టు, గాలి వెళ్తుంది అని పిల్లవాడు ఆటోమేటిక్ గా నార్మల్ అయిపోతాడమ్మా, మనం వరి కావాల్సిన అవసరమే లేదు అని కనుక మనం చెప్పగలిగితే పిల్లలతో ఎంత బాగుంటుందండి, ఎంత హాయిగా ఉంటుంది. అందులో మనం చేయవలసినటువంటిది ఒకటే, తల్లిదండ్రులుగా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పెద్దవాళ్ళతో కలిసి ఉందాం. జాయింట్ ఫ్యామిలీ యొక్క ఆవశ్యకత ఇక్కడ తెలుస్తుంది. చాలా సో బాధపడి భయపడి ఏం చేయాలో తెలియని స్థితిలో నుంచి పిల్లల పెంపకంలో మనం ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే మెల్లగా అలవాటు చేసుకో. అప్పుడు గనక మనకి ఏ మందు వేయాలి అంటే తెలిసినప్పుడు 8 సంవత్సరాల లోపు తల్లిదండ్రుల యొక్క బాధ్యత, ఇక్కడ పేరెంటింగ్ అనే మాట వచ్చింది 8 years వరకు. సరే, ఇప్పుడైతే 4 years నుంచి టీచర్ కూడా పాత్ర ఎంటర్ అయిపోతుంది. ఏమిటి పాత్ర అంటే 8 సంవత్సరముల లోపు ఈ హార్డ్ డిస్క్ ఏదైతే బుర్ర ఉందో ఆ బుర్రలో మన సంప్రదాయము, మనకు సంబంధించినటువంటి పద్యములు, పాటలు నెమ్మదిగా చదువుతూ ఉండడం, నెమ్మదిగా వల్లె వేయించడం. మరి మాటలు వచ్చినాయి, వల్లె వేయించడం. మా చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, మా స్కూల్లో, చిన్న స్కూల్, వర్షం వస్తే సెలవు ఇచ్చేవాడు తడికల పడి, 2 1 2 2 2 4 2 3 6 ఎందుకు చదివించేవాళ్ళు అర్థమయ్యేది కాదు. మాలోనే ఒక పిల్లవాడిని లేపి చెప్పించేవారు. మేము అంటుంటే అది పిల్లవాడు అంటుంటే అందరం అనాలి, వాడు కూర్చున్న తర్వాత ఇంకో పిల్లాడు అన్నారు, వాడు అనాలి. అట్లా 20 మంది చేత 2 1 2 అంతా కలిపి 20 నిమిషాలు అయిపోతుంది. 2 బదులు 20 అనగానే కూర్చోవాలి. కరెక్ట్ గా 20 నిమిషాలు లేకపోతే 40 నిమిషాలు ఒక పీరియడ్ అనుకోండి. 40 నిమిషాల్లో రెండో ఎక్కం వచ్చేసింది మాకు. ఏంటి సార్ టీచర్ అంటే ఏం లేదు, నేను కూర్చున్నాడు, వీళ్ళు అరుస్తున్నారు, అందరు అరవనిస్తాడు. ఓ రోజు రెండో ఎక్కం, రెండో రోజు మూడో ఎక్కం, ఆయన ఒకసారి చెప్తాడు, ఇంకో పిల్లవాడు చెప్పి వాడు చెప్తాడు. ఒకసారి వినంగానే కొంతమందికి వస్తుంది, 2 సార్లు వింటే దిశంతక్రాయి, 3 సార్లు వింటే త్రిశంతక్రాయి, అట్లా వినేస్తాడు. మూడో ఎక్కం పన్నం వల్ల అయిపోయింది, అందరికి మూడో ఎక్కం వచ్చేసింది. 20 రోజులు అయ్యేసరికి 20 ఎక్కాలు వచ్చావండి. 200 రోజులు క్లాస్ ఉంటుంది మాకు. ఆ అక్షరం ఎట్లా రాయాలి, రోజుకు ఒక అక్షరమే. ఇంగ్లీష్ క్లాసు ఏ ఎట్లా రాయాలి, రోజుకు ఒక అక్షరం. 26 రోజులు, అందరూ 26 అయిపోయింది. 30 మంది పిల్లలు రాస్తారు ఏ, వాడు చేత్తో రాస్తాడు, ఇట్లా పెన్సిల్ ఏముండదు, ఇట్లా వేలుతో ఇట్లా రాస్తాడు, వేలుతో రాసేసరికి అయిపోయింది, ఏ వచ్చేసింది. 26 రోజుల్లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ వచ్చేసింది.
56 రోజుల తెలుగు అక్షరాలు వచ్చేసినాయి. ఇక గుణింతాలు అవన్నీ కలిపితే ఇంకొక 56 రోజుల తెలుగు గుణింతాలు. ఒకటో క్లాస్ అయ్యేసరికి వీడు తెలుగు పరిపూర్ణంగా వచ్చేసింది. ఏంటి వచ్చింది? రాయడం కాదు, మొత్తం గుర్తించగలడు, పేపరు చదవగలడు, ఎందుకంటే అక్షరాలు అల్లిక వచ్చేసింది. ఏం చేస్తున్నట్టే 1 అవరే తెలుగు, 1 అవరే ఇంగ్లీష్, 40 నిమిషాలు ఇంగ్లీష్, 40 నిమిషాలు తెలుగు, 40 నిమిషాలు లెక్కలు, 40 నిమిషాలు జనరల్ విషయాలు, ఒక కథ, ఒక ఆట, ఒక పాట. 4 పీరియడ్లు అయిపోయినాయి. ఇప్పుడు మన విద్యా విధానం ఏం నేర్పిస్తున్నాం మనం? అసలు 9వ క్లాస్ పాస్ అయిన పిల్లవాడు 4 వాక్యాలు సరిగ్గా రాయలేకపోయినాడని మన పేపర్లో చదివాను. చాలా బాధేస్తుంది. 9 సంవత్సరాలు, అంతకుముందు ఎల్కేజీ యూకేజీ చదువుంటే 11 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళి ఆ 10 సంవత్సరాల్లో కూడా తను రాయలేకపోతున్నాడంటే చిన్న చిన్న వాక్యాలు ఏం నేర్చుకున్నాడంటే ఇక్కడ 8 సంవత్సరముల లోపల అతని బుర్రలో ఏం పడుతుందో అది జీవితాంతం మిగిలిపోయేటటువంటి చదువు. ఒక ఆలోచన వస్తుంది, సొంతంగా క్రియేటివిటీ అనేది 8 ఏళ్ల తర్వాత వస్తుంది. 9 ఏళ్ళకి ఆ క్రియేటివిటీ వచ్చినప్పుడు రోల్ ఆఫ్ ది పేరెంట్ ఏంటి చెప్పాలంటే, సొంతంగా క్రియేట్ చేయడానికి కావలసినటువంటి ఒక వాతావరణం ఏర్పాటు చేయాలి. ఇంజనీరింగ్ ఎబిలిటీస్ అప్పుడు వస్తాయి, మెడికల్ ఎబిలిటీస్ వస్తాయి. తను సొంతంగా బ్రహ్మత్వము పొందడానికి 8 సంవత్సరాల అక్కడి నుంచి తాను బ్రహ్మము అన్నగా క్రియేటర్ అవుతాడు. అందుకే 8 సంవత్సరాలకు ఉపనయనము అని పెట్టారు. ఉపనయనం అని పెట్టిందని బ్రహ్మోపదేశము అంటారు. 8 ఏళ్ళకి బ్రహ్మోపదేశం జరగాలి. బ్రహ్మోపదేశం జరిగిన తర్వాత మొదట్లో అక్షరాభ్యాసం 6వ సంవత్సరంలో అయితే, 5 ఏళ్ళు నిండిన తర్వాత 6వ సంవత్సరం అతను నేర్చుకున్న మంత్రం ఏంటి? ఓం నమః శివాయ సిద్ధం నమః. ఓం నమః నాదేం లేదు, శివాయ శివునికి, సిద్ధం నమః ఐఎమ్ రెడీ, నమస్కరించి నేను రెడీగా ఉన్నాను, ఎక్కడికి వెళ్ళమంటారు, ఏం చేయమంటారు, నేను తయారు. ఎప్పుడు? 5 ఏళ్ళు అయిపోయింది. 8 ఏళ్ళు అయ్యేసరికి బ్రహ్మోపదేశము, బ్రహ్మోపదేశము ఏమిటి? గాయత్రి మంత్ర ఉపదేశం జరుగుతుంది. అంటే తత్సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఆ వెలుగుని ఆరాధించడం, సూర్యుని ఆరాధించడం, నియమ ప్రకారం జీవితాన్ని బ్రహ్మచర్యము నందు ప్రవేశించుట. బ్రహ్మచర్యము అనగా బ్రహ్మమునందు చరించువాడు. బ్రహ్మచారి అంటే బ్రహ్మమునందు చరించువాడు. సెలిబసీ అని ఒక అర్థం ఉన్నది. బ్రహ్మమునందు చరించేవాడికి భౌతికమైన విషయములందు ఆసక్తి ఉండదు. కనుక 8 ఏళ్ల లోపు పేరెంట్స్ యొక్క రోలు, టీచర్స్ యొక్క రోల్ ఏంటంటే, మనకున్నటువంటి జ్ఞానము, మాతృభాష. మొట్టమొదటగా మనం నేర్పవలసింది మాతృభాష, 2వ భాషగా సంస్కృతము, 3వ భాషగా మన జాతీయ భాష హిందీ, 4వ భాషగా ఇంగ్లీష్. ఇంగ్లీష్ చాలా అవసరం. ఇంగ్లీష్ మీడియం కాదు కావాల్సింది, ఇంగ్లీష్ నాలెడ్జ్. ఇంగ్లీష్ చదవగలిగిన, వ్రాయగలిగిన, అర్థము చేసుకోగలిగిన నాలెడ్జ్. ఇప్పుడు చదువులు ఏమవుతున్నాయి? 8 ఏళ్ల వరకు బట్టి కొట్టించకూడదు, అసలు 1వ క్లాస్ నుంచి బట్టి కొట్టించకూడదు అని గవర్నమెంట్ రూల్ అనేసరికి వీళ్ళు అవగాహనకు ప్రయత్నం చేస్తున్నారు. బోర్డు మీద రాస్తాడు వాడు, చూడు బోర్డు మీద రాయకూడదు, చెక్ పిస్తే రాయకూడదు, చేత్తో రాయాలి, అది ఉండదు. ఆ టీచర్ రాస్తున్నప్పుడు గమనిస్తాడు వాడు, ఓ ఇలా మూమెంట్ ఇలా ఉంది అనేసరికి ఇక్కడ బుర్రలో రాయటం జరుగుతుంది. ఆ బుర్రలో రాసినప్పుడు అది మిగిలిపోతుంది. బోర్డు మీద రాశాడు అనుకోండి, చూడు, ఎందుకు చూడు, తర్వాత చూద్దాం. పుస్తకాలు ఇస్తారు వీడి, పుస్తకాలు ఆ ఇయర్ని ఉంటాయి, పుస్తకాల్లో ఏబిసిడీలు ఉంటాయి, పుస్తకాల్లో 2 ఉంటుంది, తర్వాత చదువుదాం, పోస్ట్ పోన్మెంట్. ఇలా జరిగిపోతుంటుంది, టైం జరిగిపోతుంది, 1వ క్లాస్ అయిపోతుంది. ఏమిట్రా నాయన అంటే, ఏం రాయాలో తెలియదు, ఏం రాయించాలో తెలియదు, అసలు బుర్రలోకి వెళ్ళలేదు, లోపల అంత రిజెక్ట్ చేసింది, ఏ ఫైలు సేవ్ కాలేదు. సేవ్ కొట్టాలి, కంప్యూటర్లో ఫీడ్ చేసిన తర్వాత సేవ్ అని కొట్టాలి ఒక బటన్. ఇక్కడ కూడా పిల్లవాడికి నేర్పించిన తర్వాత ఒక్కసారి మళ్ళీ అట్ట కదిల్చి మళ్ళీ ఒకసారి, ఇప్పుడు ఏం చెప్పానన్నా, ఏం చెప్పాను, 2 1 2, ఏ చూసావా, ఏ అంటే మనం సేవ్ చేస్తున్నాం, దాన్ని గట్టి చేసుకుంటున్నాం ఇంకోసారి. ఎస్,
లోపల సేవ్ అయిపోయింది. ఒక్కసారి సేవ్ అయిపోయిన ఫైల్స్ లోపల ఉంటే దాన్ని రిట్రీవ్ చేసుకునే కెపాసిటీ కొద్దిగా జ్ఞానం వచ్చిన తర్వాత వాడే చేసుకోవాలి. 10వ క్లాస్ లో ఏదో కాంతి గురించి, లైట్ గురించి ఏదన్నా కనుక విషయం వస్తే 8వ క్లాస్ లో, మొట్టమొదటిసారిగా 8వ క్లాస్ లో వస్తుంది కాంతి అనే సబ్జెక్ట్. తల్లి ఒకటో ఒక సంవత్సరం వయసులో ఉన్నప్పుడే సూర్యుని కాంతి, చంద్రకాంతి, బల్బు కాంతి, దీన్ని వెలుతురు అంటారు, ఇది చీకటి వేసేసింది లోపల. ఆడికంతా గుర్తొచ్చేస్తుంది. టక 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 ఫైల్ అంతా రిట్రీవ్ చేసుకుంటాడు. రిట్రీవ్ చేసుకుని దాని మీద ఇది అల్లుకుంటాడు, అప్పుడు వచ్చేస్తుంది. కనుక 8 ఏళ్ల వరకు రోల్ ఆఫ్ ది టీచర్స్ అనండి, రోల్ ఆఫ్ ది పేరెంట్స్ అనండి ఒకటే, ఫీడ్ చేయటం. ఎలా ఫీడ్ చేయాలంటే దీనికి ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్ ఏమంటారంటే చాలా అద్భుతమైనటువంటి ఒక సిస్టము ప్రేమ. ఎలాంటి ప్రేమ అంటే అసలు ఆ పిల్లవాడిని అలా హక్కును చేర్చుకొని, కౌగలించుకొని, ముద్దిడి, శిరము మూర్కొని, చుంచు దువ్వి, మనకి ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు ఎలా దగ్గర తీసుకున్నాడో దాంట్లో భాగవతంలో చదవండి మీరు. ఆ స్కందంలో ప్రహ్లాద చరిత్రలో చదివితే ఎంత అద్భుతంగా ఉంటుంది. రాక్షస రాజు అండి, కానీ పుత్రుడేగా, పుత్రుడు మమకారం ఎక్కడిపోతుంది. అలా దగ్గర తీసుకొని పిల్లవాడిని అలా ప్రేమగా కౌగిలించుకున్నప్పుడు కరిగిపోతాడు పిల్లవాడు. టచ్, అమ్మ టచ్, నాన్న టచ్, టీచర్ టచ్ చాలా ముఖ్యం. అలా వచ్చినప్పుడు ఏమవుతుంటే ఆ పిల్లవాడిలో ఉండే నేను అనేటటువంటి ఒక ఉంటుంది కదా, మనందరికీ నేనని ఒక ఉంటుంది. అహంకారం కాదది, నేననే ప్రజ్ఞ. మాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. నేను అని తెలిసేది ఒక్క మనిషికి మాత్రమే. పొద్దున్న పొత్తుకో, గేదెకో, మేకకో నేనున్నానని తెలియదండి. నేనున్నానని తెలిసేది మనిషి ఒక్కడికి. దానికి కూడా నేనున్నానని తెలిస్తే బట్టలు అడుగుతుంది వెంటనే. సిగ్గేస్తుంది దానికి. నేనున్నానని తెలియగానే దానికి మొత్తం మనం దాన్ని పోషించలేక చచ్చిపోతాం. కాబట్టి నేనున్నాను అని తెలిసినటువంటి పిల్లవాడు తల్లి దగ్గర కానివ్వండి, తండ్రి దగ్గర కానివ్వండి, తండ్రి ఎప్పుడొస్తాడు ఆఫీస్ నుంచి, నాన్న నన్ను అలా దగ్గరకు తీసుకుంటాడు, అలా ముద్దాడతాడు, నా కోసం అరటిపండో ఏదో బిస్కెట్ తీసుకొస్తాడు నాన్న, అమ్మ నన్ను అలా ముద్దాడుతుంది అనేసరికి ఆ పిల్లవాడికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనురాగము, అనుబంధం వస్తుంది. నేను ఇప్పటి పేరెంట్స్ కొంతమందిని చూసి అందరూ అని చెప్పను, నేను తప్పవుతుంది. ఒక రకమైనటువంటి బాధ కలుగుతుంది నాకు. ఎందుకంటే నేను బాంబేలో ఒకసారి ఒక పార్క్ కు వెళ్ళాను, ఎవరు ఇంటికో వెళ్ళాను, ఏదో మీటింగ్ కోసం వెళ్ళినప్పుడు. సాయంత్రం పూట అలా పార్క్ వెళ్దాం మాస్టర్ అంటే వాళ్ళతో పాటు వెళ్ళాను. ఓ చిన్న బండిలో ఓ పసి పిల్లవాడిని, 1 సంవత్సరంలో పిల్లవాడిని ఆ బండిలో పెట్టుకుని ఒక ఆవిడ తోసుకొని వెళ్తోంది. ఓ జీన్స్ ప్యాంటు, జీన్స్ షర్టు, టీ షర్ట్ వేసుకుని ఉంది ఆ అమ్మాయి. మోడర్న్ గా ఉంది ఆ పిల్ల, చిన్నపిల్ల. తోసుకెళ్తుంటే నేను అడిగాను, అమ్మా ఎత్తుకుంటే బాగుంటుంది కదా అన్నాను. అమ్మాయికి అర్థం కాల. తీసుకెళ్తున్నాం కదా, చూపిస్తున్నాం కదా అంటే, కాదమ్మా 9 నెలల పాటు విన్న గుండె చప్పుడు ఏదైతే ఉందో మళ్ళీ నువ్వు గుండెకి హత్తుకున్నప్పుడు ఆ చప్పుడు గుర్తుపట్టి పిల్లవాడు నేను సేఫెస్ట్ ప్లేస్ లో ఉన్నాను. 9 నెలలు ఏదైతే గుండె చప్పుడు విన్నానో, పిల్లలు ఎత్తుకోగానే ఎందుకు ఏడుపు ఆపేస్తారు? ఒకే ఒక్క కారణం, ఏ గుండె చప్పుడైతే నాకు ఊహ వచ్చినప్పటి నుంచి వింటున్నానో, నాకు ప్రాణం వచ్చినప్పటి నుంచి వింటున్నానో, ఆ గుండె దగ్గరికి నేను చేరిపోయినాను, నాకేం పర్వాలేదు. విమానంలో ఒకసారి విమానంలో కొంతమంది ప్రయాణికులు వెళ్తుంటే ఆకాశంలో చాలా అలజడి, మబ్బులు చాలా ఘోరంగా ఉన్నట్లుండే ఒక వాతావరణం, తుఫాన్ వాతావరణం లాగా ఏర్పడితే ఈ విమానం మబ్బుల నుంచి వెళ్తున్నప్పుడు బాగా కదిలిపోతుంది. బాగా కదిలి ఇంకా చాలా గందరగోళం అయిపోయి అందరూ బెల్ట్లు వేసుకుంటారు, కానీ ఇంకా ప్రాణం పోయింది, విమానం కూలిపోతుందేమో అని భయం వస్తుంది. అందరూ అలా భయపడుతుంటారు, అందరూ దుఃఖపడుతుంటారు. మొదటి సీట్లో కూర్చున్న ఒక పాప, 8 ఏళ్ల అమ్మాయి, ఏం మామూలు కూర్చుంటుంది, ఊతుంది కానీ భయం లేదు. అందరూ ఆశ్చర్యపోతారు, ఏమ్మా బయటకు వస్తుందా మబ్బుల నుంచి మళ్ళీ విమానం బయటకు వచ్చిన తర్వాత, అంత కుదుపులైన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ చిన్న పాప, 8 ఏళ్ల పాప ఏమాత్రమో భయపడకపోతే ఆ పక్కన కూర్చున్న ఒక ఆమె అడుగుతున్న పాప, అమ్మ మేమందరం ఇంత భయపడ్డాము, ప్రాణం పోతుందని భయం వేసి నాకు కూడా, నువ్వు మాత్రం
ఇలా ఎందుకు ఏమాత్రం కదలకుండా కారణం ఏంటి అంటే ఆ అమ్మాయి చెప్తుంది, ఆంటీ ఈ విమానం నడిపే పైలట్ మా నాన్నగారు, నాకు మా నాన్న మీద నమ్మకం ఉందమ్మా అంటే ఏం కాదు, అందుకే నేను భయపడలేదు. అద్భుతమైనటువంటి ఒక సంఘటన ఇది మనం నేర్చుకోవడానికి. మరి మనందరికీ నాన్న ఆయన ఉన్నాడుగా, భగవంతుడు పరమాత్మ ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు కదా, ఎందుకు భయపడుతున్నాము అంటే మా నాన్న అని నాకు గుర్తులేదు అంతే. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. జగత పితరౌ, జగత్తుకి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు, మనందరం ఆ పార్వతీ పరమేశ్వరుల సంతానమే. నాకు అది గుర్తున్నది, పార్వతీ పరమేశ్వరుల సంతానం, పరమేశ్వరుడు చూసుకుంటాడు, నాకెందుకు భయం. ఆ పసిపాపకి తన తండ్రి మీద తనకున్నటువంటి నమ్మకము, విమానానికి ఏం కాదంటే నడిపించేది మా నాన్నే, నాకేం భయం లేదు చెప్తా. ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు, చదువుకున్నప్పుడు మనకి ఏదో గుర్తొస్తుంది, అయ్యో నేనేమిటి ఇంత తెలివి తక్కువగా ఇంత ఫీల్ అయిపోతున్నానేంటి అని అనిపిస్తుంది. కారణం ఏంటంటే నన్ను నడిపిస్తున్నటువంటి వాడు, నా విమానాన్ని కూడా నడిపిస్తున్నటువంటి వాడు పరమేశ్వరుడు, ఆయన చూసుకుంటాడు. ఈ పరమేశ్వర తత్వం అనేది రావాలంటే, నాన్న మీద నమ్మకం రావాలంటే ఎలా పేరెంటింగ్ ఎలా ఉండాలి, వేరియస్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ అనే ప్రశ్న వేశారు. కాబట్టి 8 సంవత్సరముల లోపు పిల్లలకి ఎంత భరోసా, ఎంత నమ్మకము కలిగించాలంటే పసివాళ్ళకి, నాకు భయం లేదు, మా అమ్మ ఉన్నది, మా నాన్న ఉన్నాడు, నాకు టీచర్ ఉన్నది, లేదా నాకు మాస్టర్ ఉన్నారు, ఆయన చూసుకుంటారు. 5 ఏళ్ల పిల్లవాడు, 1వ క్లాస్ పిల్లవాడు స్కూల్కి వస్తూ ఉంటే ఆ టీచర్ లేదా మాస్టర్ ఎవరైనా పర్వాలేదు, మేల్ ఫిమేల్, ఆ వయస్సులో పెద్ద సమస్య కాదు 5 ఏళ్ల పిల్లవాడికి. అలా దగ్గర తీసుకొని వాడి పేరు ఏదో ఒక పేరు పెట్టుకుంటే, ఓ రాధనో లేకపోతే ఓ లక్ష్మీనో పేరు పెట్టుకుంటే, రాధా రామ్మా అన్నం తిన్నావా, ఏం తిన్నావు, అమ్మ ఏం పెట్టింది నీకు ఇవాళ, ఓ వెరీ గుడ్, పప్పు బాగుందా, కరిగిపోతుందండి పసిప్రాణం మీ ఒళ్ళో. పలకరించండి, ఆ పసివాడిని పలకరించండి, పసివాడిని దగ్గరకు తీసుకోండి. దగ్గరకు తీసుకున్నారంటే ఆ టీచర్ అంటే అపరిమితమైన ప్రేమ వస్తుందండి. టీచరు నా ఉద్యోగం ఇంతే, నేను వచ్చాను, ఇవి నేర్పించేశాను, గౌగో ఏదో అరిచేశాను, అయిపోయింది, తంతాను కొడతాను కూడా కర్ర తీసుకు, ఏంటండి ఇదేం విద్య, కర్ర తీసుకునే విద్య. అసలు ఆ విద్య ఎప్పుడూ లేదు మనకి, తన్నే విద్య లేనే లేదు, ప్రేమపూర్వకంగా నేర్పించే విద్య ఉంది. అటువంటి ఆ 1వ క్లాసులో మొదటి రోజు స్కూల్లో చేరిన దగ్గర నుంచి ఆ పిల్లవాడికి మనం చెప్పే చదువు కానివ్వండి, మనం చూపించే ప్రేమ కానివ్వండి, ఇంటికి వెళ్ళి కూడా చెప్పాలి, అమ్మ మా టీచర్, అమ్మ మా టీచర్ ఎంత మంచి టీచర్ అమ్మా, నీలాగే ఎంత ప్రేమగా మాట్లాడుతుందో, నాన్నలాగే మా మాస్టర్ ఎంత మంచివారో తెలుసా, చాలా మంచి మాస్టర్. నాకు ఇవాళ అడిగారు, ఏమైనా ఇదేంట్రా ఎర్రగా అయింది చెయ్యి మీద, చెప్పాను నేను కుక్కర్ ముట్టుకున్నాను కాలిపోయింది, అయ్యో కాలిందే, అమ్మో ఇలా తట్టుకున్నారా తల్లి. ఏంటా మాటలు, ఎక్కడి నుంచో ప్రేమ వచ్చింది, ఎంత అద్భుతమైనటువంటి మాటలండి. ఆ పిల్లవాడు జీవితంలో అమ్మా నాన్న ఎలాగో టీచర్ అలాగా. ఇప్పుడు ఇంకా అలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే టీచర్ తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు పిల్లలు. ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్ లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి హడావిడి పరిగెత్తుకుంటూ స్కూల్కి రావడం, గొడవగా తయారవుతుంటారు. మార్నింగ్ తల్లి మరి ఆఫీస్కి వెళ్ళాలి, తండ్రి ఆఫీస్కి వెళ్ళాలి, ఈ పాపకు వ్యాన్ వచ్చేస్తుందో లేకపోతే రిక్షా వస్తుందో ఆటో వస్తుందో తయారై పిల్లల దగ్గరికి వస్తారు. సాయంత్రం వెళ్ళేసరికి అలసిపోయి ఉంటారు, తల్లిదండ్రులు ఆఫీస్ నుంచి వచ్చి ఉండరు, ఆ షూట్ పడేసి షూ అటు పడేసి ఆ టీవీ ఆన్ చేసి ఆ పిచ్చి ఓకేమేనో పీకేమేనో ఏదో వస్తుంటే దాంట్లో పడిపోయి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆ వాస్తవమైనటువంటి ప్రేమ అనురాగాలు దగ్గర దూరం అయిపోతున్నాయి. కారణము గ్యాడ్జెట్స్. తల్లికి అలవాటు ఏదో సీరియల్ చూస్తుంది, తండ్రికి అలవాటు న్యూస్ చూస్తుంటాడు, ఆయన వస్తే న్యూస్ పెడతాడు, ఆవిడ వస్తే సీరియల్ పెడుతుంది, ఈ పిల్లవాడు వస్తే కార్టూన్ పెడతాడు. ఎక్కడ కలిసి ఉన్నాం మనం, ఎక్కడ కలిసి మాట్లాడుకుంటున్నాం. 8 ఏళ్ల లోపు మౌల్డ్ చేసినటువంటి విగ్రహం దాదాపు 90% చెక్కబడుతుంది. 8 ఏళ్లకే 90% అయిపోతుంది. 10% తర్వాత 8 నుంచి 22 సంవత్సరాలు 23 సంవత్సరాల వరకు చెక్కడానికి 10% మాత్రమే మిగులుతుంది. ఎందుకంటే విగ్రహం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి,
అది ఏ విగ్రహం తయారు చేస్తున్నారంటే రాముడా కృష్ణుడా ఏది చెక్కుతున్నారని మనకి మొదట్లోనే తెలిసిపోతుంది. 90% అయిపోతుంది. తర్వాత అంతా ఫినిషింగే. కానీ ఫినిషింగ్ చాలా టైం పడుతుంది. మనం చెప్పేయచ్చు, విగ్రహం చెప్పే కదా, విగ్రహం చిక్కుతున్నప్పుడు చూసే నాకు అవకాశం లభించింది. తెలిసిపోతుంది. ఓ మొదట్లో రాయం చూస్తే లోపల కృష్ణుడు ఉన్నాడా, రాముడు ఉన్నాడా, గణపతి ఉన్నాడా నాకు తెలియదు, ఆంజనేయ స్వామి ఉన్నాడా, మొదటి కొన్ని రోజుల్లోనే తెలిసిపోతుంది. ఓ మీరు ఆంజనేయ స్వామి, వెరీ గుడ్, ఎట్లా చెప్పావా, తోక వచ్చింది చూడండి, కూర్చొచ్చింది తోక, అది ముందు చెక్కారు, తెలిసిపోయింది నాకు, అది ఆంజనేయ స్వామి. గణపతి నాకు తెలిసిపోయింది, ఆ తొండం మీరు చెప్తున్నారు కదా, తొండం కాలేదు ఇంకా, షేప్ కంప్లీట్ కాదు, అయినా తెలిసిపోయింది, గుర్తించాను. ఆ ఫస్ట్ 8 సంవత్సరాల్లో విగ్రహం తయారవడం అయిన తర్వాత ఫినిష్ చేయడానికి దానికి సుమారు 14 సంవత్సరాలు పడుతుందండి. ఆ 14 ఏళ్ళు న్యాయంగా పూర్వకాల మన గురుకుల పద్ధతిలో ఉపనయనం అవగానే గురువుతో ఉపనీతుడు అంటే తీసుకొని వెళ్ళబడిన వాడు ఉపనీతుడై గురువు వెంట నడుచుకుంటూ గురుకులానికి వెళ్ళిపోతాడు. 14 సంవత్సరంలో అరణ్యవాసం. 8 ఏళ్ల వరకే తల్లిదండ్రుల దగ్గర, తర్వాత 22 ఏళ్ల వరకు. ఇప్పుడు అరణ్యవాసం అంటే మనం నారాయణ గోవింద హాస్టల్లో వేసేస్తున్నాం, తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. అది కాదు, అక్కడ గురుకులంలో ఏమవుతుంది, గురువు గురుపత్ని గారు వాళ్ళు చేసేటటువంటి వాళ్ళు ఇచ్చే చదువు, ఆ వాతావరణము, భిక్షాటనము, అహంకారం పోవటం, వెళ్ళవేయటం, బోలెడంత విద్య అక్కడ నేర్చుకోవటం జరుగుతుంది. ఆ 14 సంవత్సరాలు ఈ తల్లిదండ్రులు సరిగ్గా చిక్కి కంప్లీట్ కాకుండా, ఫినిష్ కాకుండా ఉన్న సగం చెక్కిన విగ్రహాన్ని గురువు గారికి అప్పగిస్తే గురువు గారు అద్భుతంగా దానికి ఫినిషింగ్ చేసి 22 సంవత్సరములు అయ్యేసరికి అద్భుతమైనటువంటి విగ్రహాన్ని తయారు చేసి ఇంకా విగ్రహం వాకిట్లోకి వస్తే పూజ చెయ్యక ఏం చేస్తామండి మనం, చూడంగానే అలా జీవ కళ ఉట్టి పడుతుంటాయి. కొన్ని విగ్రహాలు చూడండి మీరు, కొన్ని చోట్ల అమ్మవారిని చూస్తే మధుర మీనాక్షి గాని కంచి కామాక్షి గాని దగ్గరగా పరిశీలిస్తే అమ్మవారు అలా జీవ కళ అంటే ఆవిడ మనల్ని చూస్తున్నట్టుగా, అనుగ్రహిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఆంజనేయ స్వామి చూడండి, అలా ఆయన చూస్తున్నాడా మనల్ని అనిపిస్తుంది. ఎందుకని అలా అంటే ఆ విగ్రహం చెక్కినటువంటి ఆ తల్లిదండ్రులు కానివ్వండి, ఆ గురువు కానివ్వండి, ఆ విధంగా మలచడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ఒక స్థితి. ఇల్లు కట్టడం కూడా చూడండి, మీరు ఆశ్చర్యపోతారంటే 18 నెలలు 12 నెలలు 1 year అనుకోండి ఇల్లు కట్టడానికి. మొత్తం గవగవా స్లాబులంతా లేవడానికి 3-4 నెలలు అంతా అయిపోతుంది న్యాయంగా. మిగతా 8 నెలలు ఫినిషింగే. మనం నేల మీద బండలు పరుచుకోవటం, ఎలక్ట్రికల్, ఆ తర్వాత మరి ఫర్నిచర్ వరకు, ఇంటీరియర్స్ చాలా నాంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు. కానీ అవి విధమైనటువంటి షేప్ తీసుకొస్తాయి ఇంటికి. స్ట్రక్చర్ లో ఏముండదు, స్ట్రక్చర్ తయారు చేస్తారు, కానీ ఆ స్ట్రక్చర్ ని బేస్ చేసుకునే, స్ట్రక్చర్ ని దాటిపోరు. స్ట్రక్చర్ చేసేటప్పుడు సరిగా చేయాలి. ఫస్ట్ 3 months ఫౌండేషన్ బాగా పడాలి. ఫౌండేషన్ సరిగా పడలేదు అనుకోండి, ఒక్కొక్కసారి మన పేపర్ లో చూస్తూ ఉంటాం, కట్టడి నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కూలిపోయింది. అదేంటి 5 అంతస్తుల భవనం కూలిపోవడానికి కారణం ఏంటి అంటే ఆ కింద ఫౌండేషన్ లో ఏదో చిన్న పొరపాటు వచ్చింది. ఆ ఇంజనీర్ ఆ టైంలో ఇంకేదో శ్రద్ధ పట్టాడు, దీని మీద శ్రద్ధ పట్టలేదు. 5 అంతస్తుల భవనం నిర్మాణం నుండి కూలిపోయి దాని కింద ఏదో 2-3 పోయారు, ఏదో న్యూస్ వస్తుంది. కనుక ఆ మొదట్లో ఫౌండేషన్ ఏదైతే వేస్తుంది, 8 సంవత్సరాల లోపు ఫౌండేషన్ వేసేయండి, ఒక రా స్ట్రక్చర్ చేసేయండి, మిగతాది సమాజం కడుతుంది, లేదా పై టీచర్లు కడతారు. అందరూ చెక్కే పని అందరి చేతిలో స్విచ్ ఉంటుంది, అందరూ చేతిలో ఉలి ఉంటుంది. మనం కూడా ఇంకొకళ్ళు చెక్కుతూ ఉంటాం. ఎవరైనా మంచి మాట అడిగితే అడిగారంటే అవతల వాళ్ళు మిమ్మల్ని నేను చెక్కుతున్నాను ఇప్పుడు కూర్చోబెట్టి, అంటే ఎదుర్కొండ కాదు, ఇది మనకి ఏమంటారు దీన్ని, ఏదో ఒక సూక్ష్మ కనబడలేదు. ఇవాళ వీడియో కూడా పని చేయట్లేదు కదా తెలియదు. సాయంత్రం ఈ చెక్కటం అనేటువంటి ఒక స్థితి ఏదైతే ఉందో దానికి మనము
చాలా పెట్టాలండి. భగవంతుడి యొక్క వరము వలన మాత్రమే సంతానం కలుగుతుంది. అతని అనుగ్రహం లేనిదే సంతానము కలగదు. మొన్న ఒకళ్ళు పేషెంట్ మందుకు వచ్చారు, ఒక అమ్మాయి పెళ్ళై 2 years అయింది. చూస్తే చాలా మోడర్న్ గా ఉంది అమ్మాయి. నేను మందిస్తూ జాగ్రత్తగా అడుగుతాం కదా, మ్యారేజ్ అయింది అమ్మా అని. నేను మ్యారేజ్ అయిన ఆనవాళ్ళు ఏమీ లేవు, బొట్టు లేదు, తాళి బొట్టు లేదు, మరి మిగతా సూచనలు కాలికి ఉంగరాలు ఇది లేవు, మట్టెలు లేవు, ఏమీ లేవు. అలా ఓ ప్యాంటు షర్ట్ వేసుకుని వచ్చింది. పెళ్ళైందంటే 2 years అయింది అంకుల్. సరే సిమ్టమ్స్ వస్తే పల్సిటీలానో చైనానో ఇవ్వాల్సి వస్తే మీరు గుర్తుపెట్టుకోండి, హోమియోపతి క్లాస్కి వచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రెగ్నెన్సీ ఉందా అని అడగాలి. ఎందుకంటే కొన్ని మందులు ప్రెగ్నెన్సీలో వాడకూడదు కనుక మనం తెలుసుకోవాలి. అమ్మాయిని అడిగాను నేను, అమ్మ ప్రెగ్నెన్సీనా? లేదు అంకుల్, ప్లానింగ్ చేస్తున్నాం అంకుల్. ప్లానింగ్ నువ్వు కాదమ్మా చేయాల్సింది, వాడు పైవాడు ప్లాన్. కావాలనుకుంటే సంతానం రాదు, మనం కావాలనుకుంటే సంతానం కలగదండి. జంతువులకు కలుగుతుంది, మానవునికి మనం కావాలనుకుంటే కలగదు. వాడు ఇవ్వదలుచుకుంటేనే కలుగుతుంది. ఈ రోజున ఫెర్టిలిటీ క్లినిక్స్ ఇంత చక్కగా వర్ధిల్లుతున్నాయి. కారణం పొందకుండుట, తర్వాత తమకు కావలసి వచ్చినప్పుడు ప్రకృతి ప్రసాదింపకుండా. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి సంతానము ఎందుకు ఇచ్చాడు? సంతానం నేను ఇంకొక విగ్రహాన్ని చెక్కి ఈ సమాజంలో ఆరాధింపబడడానికి, పూజింపబడడానికి నేను ఇంకొక విగ్రహాన్ని చెప్పడానికి సమర్పణ అయిపోతున్నాను